సార్ నమస్తే అండి, ఏం పేరు సార్? వెంకటేష్ గారు. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు మీరు కూడా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్వతంత్రం 80 సంవత్సరాలు అయింది మనకి. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నారా? ఓకే రైట్ సార్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మన హైదరాబాద్లో. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, మహిళా రిజర్వేషన్ 33%, వాళ్ళు కూడా మహిళలకు కూడా ఛాన్స్ ఉంది. ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పని బాగా చేస్తుంది? 6 గ్యారెంటీలు కానీ ముందుగా ఏంటంటే మన నీట్నెస్, రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ లోకల్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వాటర్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాటర్ మంచిగా వస్తుంది సార్ ఇక్కడ, మాకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు. డ్రైనేజ్ డ్రైనేజ్ అంటే ఇంకా అప్పుడప్పుడు వస్తుంది పోతున్నాం, అది చేస్తారు, అది కూడా చేస్తారు. రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? రోడ్లు అయితే ఇప్పుడు మన రాత్రి 2 రోజుల నుంచి వేస్తారు, డాంబర్ వేస్తారు, గుంతలోనే వేస్తారు. ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది, ఎలా అనిపిస్తుంది? దానికి ఏం చెప్తాను, పని చేసిన దాన్ని బట్టి అయితే ఇప్పటికి ఏం నడుస్తుంది అంటే అట్లా ఏది బాగా బెటర్గా చేస్తుంది? ఇక బీఆర్ఎస్ మాకు అదే బాగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అంటే 6 గ్యారెంటీలు అంటున్నారు కదా, 6 గ్యారెంటీగా ఏం లేదు అసలుకి, అంత మొత్తం పడిపోయింది. ఏ స్టేట్ లేదు, ఏం లేదు, మా పాస్పోర్ట్ పనులు లేవు, చాలా కష్టమండి. 6 గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయి? ఏమో ఎవరికి వస్తుంది? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటున్నారు. 200 కరెంట్ బిల్లు అంటే మాకు వేరేకి వేస్తున్నారు, యూనిట్లు ఎక్కువ వేసి వేస్తున్నారు. ఏం పైన ఇబ్బంది అవుతుంది. అది చేయకుండా కొద్దిగా తక్కువ చేసినా బాగుంటుండే. 200 యూనిట్లు 10 రూపాయలు యూనిట్ కోకో 8 రూపాయలు 7 రూపాయలు చేస్తే మనకు బాగుంటుండే. ఇప్పుడు వాళ్ళు తీసి మామూలు చేస్తాం, 200 యూనిట్లు ఎంతసేపు కాదు మనం? ఎంత కావచ్చు 15 రోజులు అయిపోతుంది. అంటే ఒక బల్బు వల్ల ఫ్యాన్ వాడుకోవాలంటే ఫ్రీ కావాలంటే గ్యాస్ వస్తుందా సార్? గ్యాస్ వస్తుంది. గ్యాస్ ఫ్రీ లేదండి, డబ్బులే. 500 సబ్సిడీ అన్నారు, లేదు మాకైతే రాలేదు. ప్రభుత్వ పథకాలు ఏం లేదు, మాకైతే ఏం అందలేదు. బీఆర్ఎస్ బెటర్ అంటున్నారు. బీఆర్ఎస్ బెటర్. బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది కదా. బీజేపీ సంటాలు ఉంటే మంచిగా ఉంటాం మాకు. రావాలి దానికి టైం వస్తుంది. ఇప్పుడు వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఎలక్షన్ రావాలి, ఎలక్షన్ వస్తే రావాలి. సో మరి మేయర్ అవకాశం ఎవరుకుందంటారు? బీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? చెప్పలేము. అంటే నేనంటే మీ లెక్క ప్రకారం అయితే గత ప్రభుత్వం బాగా చేసిన అంటున్నారు కాబట్టి, మరి ఈ ప్రభుత్వంలో అంత సౌలతులు లేవు కాబట్టి, సో మీ ఆప్షన్ ఏమనుకుంటున్నారు? ఐడియా లేదు. సో ఎవరైనా రావచ్చు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వస్తుంది, ఈ ఓట్లు తీసేసేయాలి, దొంగ ఓట్లు కానీ మంచి ఓట్లు కానీ, ఎలా అనిపిస్తుంది? అది మంచిగా ఉంది, అది మంచిగా చేసింది. ఎందుకంటే అక్కడ ఓట్లు ఎక్కడ ఒకటే ఓటు ఉంటే మంచిగా అంతే. 2 ఓట్లు అవసరం లేదు, అవసరం లేదు అంతే. థ్యాంక్ యూ అన్న.